ఎక్కడ కట్టుకోవాలంటే మనమంతా బండ మీద కట్టుకోవాలి. బండ మీద కట్టుకోవాలి. బండ మీద కట్టబడిన ఇంటికి 3 రకముల శోధనలు వచ్చాయి. ఇసుక మీద కట్టబడిన ఇంటికి 3 రకముల శోధనలు వచ్చాయి. ఈ లోకములో జీవించే ప్రతి వ్యక్తి జీవితంలో 3 రకాల శోధనలు ఎదుర్కోవలసినదే. లోకంలో ఉన్న వ్యక్తికైనా సరే, దేవునిలో ఉన్న వ్యక్తికైనా సరే. కానీ ఏ ఒక్క వ్యక్తి జీవితం కుప్పగూలిపోదు, ఏ ఒక్క వ్యక్తి జీవితం కట్టబడి బలంగా ఉంటది అంటే బండ మీద కట్టబడిన వాని ఇల్లు ఎలా ఉన్నదట? బలముగా ఉన్నది, కట్టబడి ఉన్నది, కుప్పగూలిపోలేదు. ఆ 3 రకాల శోధనలు సంభవించినప్పుడు, అదే 3 రకాల శోధనలు ఇసుక మీద కట్టబడిన ఇంటికి సంభవించినప్పుడు, ఆ 3 రకాల శోధనల వల్ల ఆ ఇల్లు కుప్పగూలిపోయింది. ఇంకా 3 రకాల శోధనలు. బండ మీద కట్టబడిన ఇంటికట గాలి వచ్చి కొట్టెను, వరద వచ్చి కొట్టెను, వాన వచ్చి కొట్టెను. ఇసుక మీద కట్టబడిన ఇంటికట గాలి వచ్చి కొట్టెను, వరద వచ్చి కొట్టెను, వాన వచ్చి కొట్టెను. ఇప్పుడు ఏ ఇల్లు పడిపోయింది? ఇసుక మీద కట్టబడిన ఇల్లు కుప్పగూలిపోయింది. బండ మీద కట్టబడిన ఇల్లు కుప్పగూలిపోలేదు. ఈరోజు మనందరము ప్రభు సన్నిధానంలో ఉన్నాం కదా. ప్రభు సన్నిధానంలో నువ్వు నిజముగా కట్టబడితే, దేవుని ఆత్మచేత మీరు కట్టబడి ఉన్నట్లయితే, బండ మీదే మీరు ఉన్నట్లయితే, ఖచ్చితంగా నా దేవుడు సెలవిస్తున్నాడు, ఈ 3 రకాల శోధనలు మన జీవితాల్లోకి వచ్చే ఉండొచ్చు, వాటిని దాటే వచ్చి ఉండొచ్చు, లేదా రాబోతున్న రోజుల్లోనైనా రావచ్చు. కానీ వాటి ద్వారా పడిపోకుండా ఉన్నావు అంటే నేటి వరకు నీవు బండ మీద కట్టబడ్డావు. హల్లెలూయా. ఇంకా 3 రకాల శోధనలు. గాలి విసిరి ఆ ఇంటిని కొట్టెను. ఏమి విసిరిందండి? గాలి విసిరి ఆ ఇంటిని కొట్టెను. గాలి. అప్పుడప్పుడు మీరు అంటారు, ఏంటిరా ఈ పిల్ల ఇలా ఉందంటే గాలి పట్టిందయ్యా. ఏం పట్టిందట? అమ్మా చెప్పండి, ఏం పట్టిందట? గాలి పట్టింది. గాలి పట్టిందంటే అర్థమేంటి? దయ్యం పట్టింది, సాతాను పట్టాడు, చీకటి పట్టింది. ఎవరిదంటున్నారు? దయ్యం పట్టిన వాళ్ళు ఏమంటున్నారు? మన పరిభాషల్లో గాలి పట్టింది. ఆ ఇంటికి గాలి కొట్టెను అంటే సాతాను వల్ల ఆ ఇంటికి శోధన వచ్చింది, సాతాను వల్ల సమస్యలు వచ్చాయి, సాతాను వల్ల ఇబ్బందులు వచ్చాయి. సాతాను ఆ ఇంటి వారిని శోధించిన వారు బండ మీద కట్టబడినందున వారు కుప్పగూలిపోలేదు. సాతాను ఇసుక మీద కట్టబడిన ఇంటిని, గాలి విసిరి కొట్టిన ఇంటిని, సాతాను ఆ ఇంటిని శోధించింది. సాతాను ఆ